ఆదికాండం వారు తమ యొద్దనున్న అన్య దేవతలనన్నిటినీ తమ చెవులనున్న పోగులను యాకోబునకు అప్పగింపగా యాకోబు షెకెము దగ్గరనున్న మస్తకి వృక్షము కింద వాటిని దాచిపెట్టెను. వారు ప్రయాణమైపోయినప్పుడు దేవుని భయము వారి చుట్టూనున్న పట్టణముల మీద ఉండెను గనుక వారు యాకోబు కుమారులను తరుమలేదు. రైట్. ఇప్పుడు ఇంత బాధ వచ్చిన తర్వాత ఒక్కొక్కసారి మనము బాధల్లో దేవుని మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. సమ్ టైమ్స్ గాడ్ విల్ వెయిట్. మనం చూసాం యోబులో. డ్రీమ్ అనేది ఫస్ట్ ఆప్షనా లాస్ట్ ఆప్షనా? ఓకే, డ్రీమ్ ఈజ్ ద లాస్ట్ ఆప్షన్. ముందు దేవుడు వాక్యం ద్వారా మాట్లాడతాడు. నీకు ఒక ఇన్స్పిరేషన్ రావచ్చు, హృదయంలో ఒక మెసేజ్ ఉండొచ్చు, అయినా నీకు లైట్. కానీ ఒక డ్రీమ్ వచ్చిన తర్వాత డ్రీమ్ ఈజ్ ద లాస్ట్ ఆప్షన్. ఆ డ్రీమ్లో కూడా మనం ఇగ్నోర్ అయితే దట్ ఈస్ ఎ ప్రాబ్లం. సో ఇక్కడ ఆ కష్టంలో దేవుడు మాట్లాడతాడు, యాకోబు లెగో. దేవుడు మాట్లాడితే ఏంటంటే ప్రొటెక్షన్. నీవు ఊబిలో ఉన్న దేవుని స్వరం వింటే భూలోకములో ఎవ్వరూ నిన్నేమి చేయలేరు. మరణగండాన్ని జయించి బయటకు వచ్చేస్తాం. అందుకే దేవుడు ప్రతి సమయంలో కూడా మనతో మాట్లాడడానికి సిద్ధం. అప్పుడప్పుడు ఆయనకి కోపం రావచ్చు, మనం ఏదైనా పొరపాటు చేస్తే. దావీదులాగా ఎప్పుడు కూడా దావీదుతో మాట్లాడేవాడు దేవుడు డైరెక్ట్గా. ఏ4 పెట్టుకుంటే దావీదుతో డైరెక్ట్గా మాట్లాడు. కానీ దావీదు పొరపాటు చేస్తే దేవుడు అలిగి దావీదుతో మాట్లాడకుండా ఎవరితో మాట్లాడిస్తాడు? ప్రవక్త ఉంటాడు నాతన్ వెళ్ళి నాతన్ కూడా చక్కగా చెప్తాడు. సో గాడ్ అలౌస్ నాతన్ టు టెల్ హిమ్. ఆ తర్వాత మళ్ళీ దావీదు దేవునితో తిరిగి సహవాసం పొందుకొని అన్ని బాగు చేసుకుంటాడు. చూద్దాం. ఇక్కడ 2వ వచనం చూస్తే యాకోబు ఆ కష్టంలో దేవుని స్వరం వింటాడు. అది విన్న తర్వాత యాకోబుకి ఏముంటుందంటే, అమ్మా నేను ఇప్పుడు ఏం చేయాలి? చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి నన్ను చంపేస్తారు, నా పిల్లల్ని చంపేస్తారు. ఇంత ఘోరమైన పని చేస్తావా నువ్వు? ఇంతకాలం నుంచి ఉంటున్న ఈ ఊరిని ఇలా నాశనం చేస్తారా మీరు అని చెప్పి చుట్టుపక్కల అందరూ చంపేస్తారేమో అనేటువంటి భయములో ఉన్నాడు యాకోబు. అయితే అప్పుడు దేవుడు ఏం చెప్తాడంటే, ఇక్కడ చదువుదాం 2. యాకోబు తన ఇంటి వారితోనూ తన యొద్దనున్న వారందరితోనూ మీ యొద్దనున్న అన్యదేవతలను పారవేసి మిమ్మును మీరు శుచిపరుచుకొని మీ వస్త్రములను మార్చుకొనుడి. మనము మీ యొద్దనున్న అన్య దేవతలను పారవేసి అంటే ఇక్కడ మనము చూస్తే ఈ అన్య దేవతలు ఎవరి దగ్గర ఉన్నాయి? రాహేలు దగ్గర ఉన్నాయి. కానీ ఇప్పుడు మీ దగ్గర అంటున్నాడు. అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రకమైనటువంటి వారు. సో ఎవ్రీబడి గాట్ సమ్ గాడ్. దే గాట్ సమ్ గాడ్. ఓకే, రూబేన్ దగ్గర ఒక దేవుడు ఉంది. ఎవ్రీబడి, లేవి, ఎవ్రీబడి మేబీ దే గాట్ సమ్ గాడ్స్. వాళ్ళ ఇళ్లలో మరి ఆ పనుల దగ్గర, వాళ్ళ దగ్గర, వీళ్ళ దగ్గర కూడా దేవుళ్ళు తెచ్చుకుంటున్నారు. రాహేలేమో తనకి ఉన్నారు దేవుళ్ళు, తనతో పాటు వాళ్ళ నాన్న దేవుళ్ళని చేసుకుంది. చూడండి, విశ్వాసము లేని వాతావరణం కలుషితం అయిపోయిందా లేదా? ఇప్పటికే కలుషితం అయిపోయింది. ఇక్కడ దాన్ని ఇంకా కలుషితం అయిపోతే ఎలాగా? ఫెయిత్ అట్మాస్ఫియర్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్. నో కాంప్రమైజ్ ఇన్ దిస్ అట్మాస్ఫియర్. స్నేహితుల్లో కానీ ఓకే, మనం వాళ్ళతో కలిసి పని చేయాలా, ఉండాలా, 10 నిమిషాలు 5 నిమిషాలు ప్రేమించాలా, ప్రేమించుకొని ఉండకూడదు. చేతనైనంత సాయం చేయాలి, సహోదరుడు వల్లే ప్రేమించాలి. కానీ ఎందుకంటే నీకు ఆత్మీయ ఆహారం కావాలా. ఒక విశ్వాసం గల పిల్లలు, విశ్వాసం గల స్నేహితులు ఉంటే అది చాలా చాలా మంచిది. ఇట్ బి కేర్ఫుల్. వీళ్ళందరినీ పడేయాలని చెప్తారు. చూడండి ఒకసారి వచనం చూద్దాం. లెట్స్ రీడ్ దట్ వర్డ్స్. అన్య దేవతలను పారవేసి మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొని మీ వస్త్రములను మార్చుకొనుడి. అంటే బట్టల మీద కూడా ఏమున్నాయి? ముద్రలు ఉన్నాయి. ఈవెన్ దేర్ గాడ్స్ ఆర్ ఆన్ దేర్ గార్మెంట్స్ డిజైన్. దేవుడు చెప్తున్నాడు, ఆ వస్త్రాలతో మీరు నన్ను ఆరాధించే వాళ్ళ లేరు. దట్ ఈస్ నాట్ గుడ్. మీరు నమ్మే లోపల ఉండేవి కూడా అలా ఉన్నాయి. అది కలుషితమైపోయారు. ఇప్పుడు మళ్ళీ వీళ్ళతో సహవాసం చేస్తే నేను అబ్రహాముని 200 సంవత్సరాలు, మీ నాన్న ఒక 200 సంవత్సరాలు, 400 సంవత్సరాలు నడిపించిన నా యాత్ర ఏం కావాలా? దేవుడు ఏదైనా జరిగితే దాని వెనకాల ఇంత చరిత్ర ఉంటుంది ఎంతమంది అనుకుంటున్నారు? ఇప్పుడు నోయింగ్ ద వర్డ్ ఇన్ దిస్ వే విల్ బ్లెస్ యూ. ఇది నీ జీవితంలో, నీ పిల్లల జీవితంలో కూడా గతాన్ని చూపించి దాన్ని సరిదిద్దుకునే అవకాశం ఇస్తుంది. లేకపోతే మర్చిపోయి ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. ఎన్నిసార్లు పడినా మీకు తెలియదు అది రీజన్. 3. వారందరితోనూ మీ యొద్దనున్న అన్యదేవతలను పారవేసి మిమ్మును మీరు శుచిపరుచుకొని మీ వస్త్రములను మార్చుకొనుడి. మనము లేచి బేతేలునకు వెళ్ళుదము. నా శ్రమ దినమున నాకు ఉత్తరమిచ్చి నేను వెళ్ళిన మార్గమున నాకు తోడై ఉండిన దేవునికి బలిపీఠమును అక్కడ కట్టేదనని చెప్పాను. ఇక్కడ రాళ్ళేసి బలిపీఠం కట్టేశాడు. సో గాడ్ విల్ ప్యూరిఫై. స్టార్టింగ్లో తీసుకుంటాడు, కానీ తర్వాత రాను రాను ఏం చేస్తాడు? శుద్ధీకరిస్తాడు.
God purifies what he chooses, whom he chooses, or whom he blesses, whom he sets apart. దేవుడు ఎవరినైతే ఎన్నుకున్నాడో, ఎవరినైతే పిలుచుకున్నాడో, ఎవరినైతే అభిషేకించాడో వారిని ఆయన జీవితాంతం పరిశుద్ధపరుస్తూనే ఉంటాడు. హీ కీప్స్ క్లీనింగ్. అబ్రహాంని ఆఖరి దాకా శుభ్రం చేస్తూనే ఉన్నాడు, ఇస్సాకుని శుభ్రం చేస్తూనే ఉన్నాడు, యాకోబుని శుభ్రం చేస్తూనే ఉన్నాడు. పక్కనతో చెప్పండి, నిన్ను శుభ్రం చేస్తూనే ఉంటాడు అన్నాడు. సో ఇఫ్ యు ఆర్ 85 or 90, గాడ్ వాంట్స్ టు మేక్ యూ ఈవెన్ వైట్. తోడయ్యుండి దేవునికి బలిపీఠమును అక్కడ కట్టమని చెప్పాడు. అంటే నువ్వు ఇక్కడ ఇచ్చావు, కరెక్ట్, అంగీకరించాను, నిన్ను కాపాడాను, కానీ గోనావ్ ఇంకా శుద్ధీకరించి వెళ్ళండి అంటే ఇంత పరిశుభ్రపరచవలసిన అవకాశం ఉందన్నమాట. చూద్దాం 4. వారు తమ యొద్దనున్న అన్యదేవతలనన్నిటినీ తమ చెవులనున్న పోగులను యాకోబునకు అప్పగింపగా యాకోబు షెకెము దగ్గరనున్న మస్తకి వృక్షం క్రింద వాటిని దాచిపెట్టాడు. వారు తమ వద్దనున్న అన్య దేవతలన్నిటినీ, అంటే ఎన్ని ఉన్నాయో వాళ్ళ దగ్గర, ఎన్నెన్ని రకాలు, ఎవరెవరి దగ్గర ఏమేమి ఉన్నాయో అవన్నీ, పైగా ఇంకోటి ఏంటంట, వారికి చెవుకున్న ఏంటంట పోగులు. అంటే ఇప్పుడు ఉదాహరణకి యోసేపుకి గెటప్ మార్చేశారు. ఐగుప్తు ఫరో గెటప్ ఎలా ఉంటుందో మినీ ఫరోలా చేసేసారు యోసేపుని. అయి పెట్టి ఈ పెట్టి అన్ని పెట్టేసి ఉంటాయి, మొత్తం కర్రలు, మొత్తం ఫేస్ గెటప్ అంతా యోసేపుని అలా చేసేసి ఉంటారు. దానియేల్ని అలా చేసేసారు. కానీ వాళ్ళిద్దరు హృదయాంతరేంద్రాల్లో దేవుడు నాటుకుపోయాడు. అందుకని వారు పై వేషం పేర్లు మార్చేసిన, దానియేలు పేరు మార్చేశారు తెలుసా, యోసేపు పేరు కూడా మార్చేశారు. వారి పేర్లు మార్చిన అంతరంద్రముల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు వేరు. ఎంతమందికి అర్థమవుతుంది? ఒక్కొక్కసారి బయట ఎలా ఉన్న మాత్రం లోపల అది ఉన్నట్టే, ఓకే, కానీ దాని మీద ఒకరి మీద ఒకరు దూషించుకోవడం, కొట్టుకోవడం, ఓకే, నీ బాధ్యతలు ఇంకా అనేకమైనటువంటివి నువ్వు ఉత్తమమైనవి వదిలిపెట్టి కేవలము మీద పడితే పేరు కోసము ఇలాగా అన్ని రంగాల్లో కూడా అంతే హద్దులు. అందుకనే దేవుడు కూడా అన్నిటికీ హద్దులు ఉంటాయంట, యూనో. అందుకే అంటాడు కంటెంట్మెంట్, సెల్ఫ్ కంట్రోల్. ఆత్మవరాల్లో ఒక వరం ఉంటుంది, సెల్ఫ్ కంట్రోల్. లిమిటెడ్, ఎక్కువ పోగేసుకోవద్దని చెప్పాడు సొలొమోన్కి. ఇంతే, తేనె ఇంతే. నేను రోజంతా ప్రార్థన చేస్తా ఉంటాను, రాత్రంతా ప్రార్థన చేస్తూ ఉంటానంటే అది దేవుని చిత్తమా? 24 గంటల ప్రార్థన. యేసుప్రభువు వారు రాత్రంతా సమయం వచ్చినప్పుడు రాత్రి చేసేవారు, మిగిలిన టైంలో ఉదయకాలం 3 గంటలకు వెళ్ళి 6 గంటల దాకా చేసేవారు. రోజంతా వాక్యం ప్రకటించేవారు, ట్రైనింగ్ ఇచ్చేవారు, స్వస్థపరిచేవారు, తండ్రి కోసం పని చేసేవాడు. ఎవ్రీథింగ్ బ్యాలెన్స్. దాన్ని సెల్ఫ్ కంట్రోల్ అనమాట. యూ నీడ్ టు నో వాట్ టు డూ. ఇందులోని టూ మచ్ అయిపోవద్దు. అంటే వారికి ఆ చెవి కూడా ఏమున్నట్టున్నాయి, ఆ డిజైన్ ఎలా ఉన్నట్టుంది, వారు వేసుకున్న చెవి పోగుల డిజైన్. నీకు ఒక మర్మం, ఒక అర్థం తెలిసిందో అనుకో దేవుని వాక్యం, జీవితాంతం నువ్వు 20 ఏళ్ళకి తెలిసింది అనుకో ఆ వాక్యం అర్థం, నువ్వు 90 ఏళ్ళ వరకు అది చదివితే నీకు అదే అర్థం వస్తుంది. కానీ అలా ఉండకూడదు. అందుకే పాత తిత్తుల్లో కొత్త ద్రాక్షరసము పోలేం. కానీ ఇప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా నువ్వు నూతన పరుచుకొని కొత్త విషయాలు తెలుసుకొని పాత విడిచిపెట్టేయచ్చు. అలా ఉండడం వల్ల మహిమ నుంచి అధిక మహిమకి వెళ్ళలేవు. యూ కెనాట్ గో. రైట్, లెట్స్ రీడ్. వారు ప్రయాణమైపోయినప్పుడు దేవుని భయము వారి చుట్టూనున్న పట్టణముల మీద ఉండెను గనుక వారు యాకోబు కుమారులను తరుమలేదు. ఒకవేళ నీ కష్టాల్లో, నీ బాధల్లో నాశనం దగ్గరికి వచ్చేసిందా, దేవుడి నుంచి ఒక మాట అన్నావా, ఆ వ్యాధి, ఆ రోగము అది నిన్నేమీ చేయలేదు. వాళ్ళందరూ స్కెచ్ గీసుకున్నారు, చంపేద్దాం యాకోబు కుటుంబాన్ని, వాళ్ళిద్దరిని, మొత్తం అందరిని, వీళ్ళు పని చేశారు అనుకున్నారు. కానీ అక్కడ దేవుడు యాకోబుతో మాట్లాడాడు. దాన్ని నెరవేర్చడానికి యాకోబు రెడీ అయ్యాడు. ఇదిగో నేను దేవుని చిత్తాన్ని నెరవేరుస్తాను, దీన్ని నమ్ముతాను అని దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి నువ్వు పూనుకుంటావో శత్రువు నిన్నేమీ చేయలేడు. ద బెస్ట్ థింగ్ దట్ యు కెన్ డూ ఈజ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ యువర్ పెయిన్ అండ్ ప్రాబ్లమ్ అండ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద డిజాస్టర్ సిచ్యువేషన్ రిసీవ్ ఎ రెవల్యూషన్ ఫ్రమ్ గాడ్, రిసీవ్ ఎ వర్డ్. నీ కష్టాల్లో, బాధల్లో దేవుని నుంచి ఒక మాట కావాలని ఎంతమంది ఆశపడతారు? ప్రవక్త వచ్చి నాకు ఒక మాట చెప్పాలని. A prophetic word in your life will bless you. You will breathe. అన్నేపుల నుంచి అడ్డుకున్నప్పుడు ఆయన ఒక మాట చెప్తే ఏమీ చేయలేవు. యూ క్యాన్ గో. ఒక్కోసారి శత్రువు దగ్గరికి వెళ్ళి ఇంటికి వెళ్ళి భోజనం చేసి, శత్రువులు ఎదుట మనకి ఏం పెడతాడంట, బల్లేసి భోజనము కూడా పెట్టగలడంట ఆయన మాట వింటే. ఏ శత్రువు చంపేద్దామని చూస్తున్నాడో ఆ శత్రువు నేనేం చేయలేడంట. వీళ్ళందరూ చంపేద్దాం అనుకున్నప్పుడు ఇక్కడ యాకోబు ఏం చేస్తాడు, చక్కగా మరి వాళ్ళు దేవుని భయం వచ్చేసిందంట. ఈరోజు మీరు దేవుని చిత్తానుసారమైన వాక్యం వినడానికి ఇళ్లలో రెడీ అయి ఉన్నారు కాబట్టి ఇప్పుడు దాకా ఇబ్బంది పెట్టిన శత్రువు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడు. క్యారీ ఆన్, గో ఫార్. ద డెవిల్ దట్ హస్ బీన్ ట్రబులింగ్ యూ విల్ ట్రబుల్ యూ నో మోర్ ఇఫ్ యు ఆర్ వాకింగ్ ఇన్ ద పాత్స్ ఆఫ్ గాడ్. నజరేయుడైన యేసయ్య
పౌల్లాగా మేము నమ్ముచున్నాము నీ వాక్యానుసారంగా మా జీవితంలో ఈ గొప్పది ఆరంభించిన దేవుడు దాన్ని కొనసాగించి ఘనముగా ముగిస్తాడని నమ్ముతున్నామయ్యా. అది ఎవరైతే ఇప్పుడు ఈ ప్రార్థనలో ఏకీవిస్తున్నారో, తల మీద చేతులు పెట్టుకున్నారో, ఆయా గృహాల్లో, ఇళ్లల్లో, ఆయా వారి జీవితాల్లో విశ్వాసాన్ని ఆరంభించావు నాయన. గివ్ దెమ్ ద మనీ, వారిని ఆర్థికంగా పోషించండి, వారి విశ్వాసాన్ని పట్టుకోండి. వారికి ఇన్ఫెక్షన్ వచ్చినా ఒకవేళ మీరు వారిని ముట్టి పరిపూర్ణముగా స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. వారిని ఆర్థికంగా కొనసాగించండి నాయన. ఎంత ఆర్థికంగా దిగజారినా నీవు వారికి పోషకుడనై సమృద్ధిగా వారిని పోషించమని ప్రార్థిస్తున్నాను. అదే కాదు, వారి కుటుంబాన్ని నడిపించుకునే సామర్థ్యాన్ని వారికి దయచేయండి. అధిక లాభాలతో వారిని ఆశీర్వదించండి. వారి దేహాన్ని ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను. అదే కాదు, రానున్న రోజుల్లో నీ నామం మహిమార్థమై వారిని ఆశీర్వదించి వారిని వాడుకొని వారి ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో అద్భుత రీతిగా నూతన సామర్థ్యము దయచేసి కోల్పోయిన వాటిని 2 రెట్లు వారికి ఇచ్చి సంపూర్ణంగా ఆశీర్వదించి నీ నామాన్ని ఒక్కొక్క వ్యక్తి ద్వారా ఘనపరచుకోమని నజరేయుడైన యేసు మనం ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.